హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో ఉన్న ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారాన్ని చూసిద్దాం. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. మన ఛానల్లో ఉన్న నిరుద్యోగ విద్యార్థులకు మన యాప్లో చాలా తక్కువ కాస్ట్లో నిష్ణాతులైనటువంటి 20 ఇయర్స్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పించడం జరిగిందండి, చాలా తక్కువ కాస్ట్లో. ప్లే స్టోర్ నుంచి ఆర్కే ట్యుటోరియల్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఏపీ గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించినటువంటి కేటగిరీ 1 ఫుల్ కోర్సు, డిజిటల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ఫుల్ కోర్సు, ఏపీ గ్రూప్ 2కి సంబంధించి లేటెస్ట్ సిలబస్తో అన్ని క్లాసెస్ అయితే చెప్పించడం జరిగింది. సోషియాలజీకి సంబంధించి కూడా సపరేట్ కోర్సు జస్ట్ 97 రూపీస్కి అంతే చేస్తున్నామండి, అందరు కూడా గమనించాలి. యానిమల్ హస్బెండరీ కోర్సు, అంతేకాకుండా అన్ని కోర్సుల పైన టెస్ట్ సిరీస్లు కూడా మన యొక్క యాప్లో అందుబాటులో ఉన్నాయి. ఒకసారి యాప్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుందండి, డౌన్లోడ్ చేసుకొని ముందుగా డెమో క్లాసెస్ వినండి. ఇక్కడ కోర్స్ పైన క్లిక్ చేయగానే మీకు కంటెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. కంటెంట్ పైన క్లిక్ చేయగానే రెడ్ కలర్లో మీకు ఫ్రీ కంటెంట్ అయితే కనిపిస్తుందండి. ఒకసారి క్లిక్ చేసి చూడండి, కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఇక్కడ బై నవ్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మీకు కంప్లీట్గా బై అయితే అవుతుందండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. మంచి అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ. మొదటి అప్డేట్ చూసినట్లయితే వాణిజ్య పన్నుల శాఖలో 1447 పోస్టులకు మంగళం అంటూ ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. ఖాళీలు భర్తీ చేయకుండా ఉన్నవి ప్రభుత్వానికి సరెండర్, నిరుద్యోగులకు శటఘాపం. మరి హేతుబద్ధీకరణ పేరుతో చర్యలు అంటూ మరి ఇక్కడ తెలుస్తుంది. రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖలో 1447 పోస్టులను ప్రభుత్వానికి సరెండర్ చేయడము దుమారం రేపుతోంది. ఖాళీల భర్తీ, కొత్త పోస్టుల మంజూరు ఆయా శాఖలు ఒకవైపు ప్రభుత్వాన్ని కోరుతుంటే, ఈ శాఖ ఉన్న పోస్టులని వద్దని ప్రభుత్వానికి అప్పగించడం ఉద్యోగ సంఘాలు, నిరుద్యోగులను ఆందోళనకు గురిచేస్తుంది. మంజూరైన పోస్టులను అందుబాటులో ఉంచుకోకుండా సరెండర్ చేయడంతో భవిష్యత్తులో సమస్యలు వస్తాయని ఉద్యోగ సంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు మలి విడత హేతుబద్ధీకరణ, పునర్వ్యవస్థీకరణ పేరుతో ఆయా సర్కిళ్ల పరిధి, సామర్థ్యం మేరకు కార్యాలయాలను వర్గీకరించి ఉద్యోగులను మార్చుతుంది. దీంతో నిబంధనలకు విరుద్ధంగా కార్యాలయాలు ఎలా వర్గీకరిస్తారని ఉద్యోగ సంఘం అయితే ప్రశ్నిస్తుంది. మరి ఇందులో జూనియర్ అసిస్టెంట్ కేటగిరీ ఉద్యోగులను పక్క జిల్లాలు, జోన్లకు పంపడం ఆర్టికల్ 371D రాష్ట్రపతి ఉత్తర్వులకు భంగం కలిగిస్తుందని కూడా ఇక్కడ తెలియచేయడం అయితే చూడవచ్చు. ఇప్పటి వరకు మరి ఈ పోస్టులన్నింటినీ సరెండర్ చేయడం ఏంటి, ఉన్నవి భర్తీ చేయాలి కదా అంటూ ఇక్కడైతే మరి తెలియజేశారు. మరి సరెండర్ చేసిన పోస్టులు కూడా చాలా మంచి పోస్టులు అండి. ఏంటి అంటే జూనియర్ అసిస్టెంట్ 433, జూనియర్ స్టెనో 144, రికార్డ్ అసిస్టెంట్ 103, ఆఫీస్ సబార్డినేట్ 399. ఇలా ఇతర కేటగిరీలు ఉన్నట్లుగా మనకైతే తెలుస్తుంది. ఈ ఒక్క నోటిఫికేషన్ ఇచ్చినా కూడా ఎంతో కొంత లబ్ధి చేకూరేది కదా నిరుద్యోగ అభ్యర్థులకు. ఇలా చేయడం కరెక్ట్ కాదు అంటూ మరి అందరైతే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటో తెలియచేయండి. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే తిరుపతిలోని శ్రీహరికోటలో పారామెడికల్ పోస్టులు. తిరుపతిలోని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్లో వివిధ కేటగిరీ విభాగాల్లో 56 పారామెడికల్ పోస్టుల లేదా ఉద్యోగాల నియామకాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు. మరి ఈ నెల 24 లాస్ట్ డేట్ అండి. క్యాటరింగ్ సూపర్వైజర్, నెక్స్ట్ నర్స్, ఫార్మసిస్ట్, రేడియోగ్రాఫర్, ల్యాబ్ టెక్నీషియన్ ఏ, డెంటల్ హైజినిస్ట్, అసిస్టెంట్ రాజ్భాష, నెక్స్ట్ కుక్కు, లైట్ వెయిట్ డ్రైవర్, హెవీ వెయిట్ డ్రైవర్, ఈ విధంగా అయితే మరి పోస్టులు ఉన్నాయి. పోస్టుకు అనుసరించి 10వ తరగతి సంబంధిత విభాగంలో డిప్లొమా, పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఉత్తీర్ణత ఉండి డిగ్రీ ఉన్న, డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవారు కూడా దీనికైతే ఎలిజిబుల్. 24 నాటికి అసిస్టెంట్ ఖాళీలు 18 నుంచి 28 సంవత్సరాలు, ఫైర్ విభాగానికి లేదా ఫైర్ మ్యాన్లకు 18 నుంచి 25, ఇతర పోస్టులకు 18 నుంచి 35 సంవత్సరాలు ఉండాలి. ఎంపిక రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లోనే పరీక్ష కేంద్రాలు ఉంటాయి: గుంటూరు, విశాఖపట్నం, తిరుపతి, హైదరాబాద్. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చివరి తేదీ ఆగస్టు 24. మరి ఫీజు చెల్లింపు వచ్చేసి ఆగస్టు 25 లాస్ట్ డేట్గా చెప్పుకోవచ్చు. వెబ్సైట్ www.shar.gov.in వెబ్సైట్ అయితే ఒకసారి చూస్తే
కంప్లీట్ డీటెయిల్స్ మనకు అందుతాయి. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి గురువులు లేని చదువులు 8వ తరగతి వరకే 39,000 టీచర్ పోస్టులు ఖాళీ. 9-10 తరగతులకు భారీగానే ఖాళీలు. మెగా డిఎస్సి అంటూ ఎన్నికల్లో జగన్ హామీ, సీఎం అయ్యాక సాధారణ డిఎస్సికే దిక్కు లేదు. ఇదిగో అదిగో అంటూ బొత్స ప్రకటనలు. విద్యార్థుల ఉత్తీర్ణతపై తీవ్ర ప్రభావం అంటూ ఇక్కడైతే మనకు తెలియజేశారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వము పార్లమెంట్లో అడిగినటువంటి ఒక ప్రశ్నకి సమాధానంగా మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 39,000 ఖాళీలు ఉన్నాయని చెప్పేసి అధికారిక నివేదిక అయితే అందజేయడము జరిగింది. మరి రాష్ట్రంలో 23,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అధికారంలోకి రాగానే మెగా డిఎస్సి నిర్వహిస్తాము, నోటిఫికేషన్లతో భర్తీ చేస్తామంటూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ ఇచ్చిన హామీలు ఇదిగో డిఎస్సి అంటూ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు ఏడాది కాలంగా చేస్తున్న ప్రకటనలు మాటలు దాటడం లేదు. మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీచర్లేని చదువులేంటి అని గగ్గోలు పెట్టిన జగన్ సీఎం కుర్చీలో కూర్చోగానే ఖాళీల సంగతి పూర్తిగా మర్చిపోయారు అంటూ మరి అందరూ కూడా విమర్శించడం అయితే జరుగుతుంది. ఉపాధ్యాయులు ఉంటే కదానండి సో యాక్చువల్గా విద్యార్థులకు సరైన విద్య అందేది. అంతేకాకుండా హేతుబద్ధీకరణ కాదు, ఇక్కడ ఏంటి అంటే బదలాయింపు ప్లస్ అంతేకాకుండా ఎక్కువ టీచర్లు ఎక్కడైతే ఉన్నారో వారిని వేరే స్కూళ్ళకు పంపడము, అంతేకాకుండా టీచర్లు లేనటువంటి స్కూళ్ళు కంప్లీట్గా మూయించి వేయడం కూడా కొన్ని పరిస్థితులు అయితే ఏర్పడ్డాయండి రాష్ట్రంలో. అక్కడ ఖాళీగా ఏర్పడిన స్కూల్లో ఉన్నటువంటి టీచర్లను వేరే స్కూళ్ళలో సర్దుబాటు ప్రక్రియ కూడా చేయడంతో ఈ పరిస్థితి అయితే ఏర్పడిందండి. ఏకంగా బొత్స సత్యనారాయణ గారు అసెంబ్లీ మీటింగ్లో కేవలం 700కు పైగానే ఖాళీలు ఉన్నాయని చెప్పడంతో ఇంకా తీవ్ర దుమారం అయితే రేగింది. చూడాలి మరి నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారు ఏంటి అనే వివరాలు అయితే చూద్దాము. నెక్స్ట్ అప్డేట్ మనకి APSRTCలో అప్రెంటిస్కి గాను మంచి నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగిందండి. సో 15వ తారీఖు లాస్ట్ డేట్ అయితే వీటికి ఉంది. apprentice.india.gov.in అనేటువంటి వెబ్సైట్లో మనకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. తూర్పు గోదావరి డిజిటల్ మెకానికల్, మోటార్ మెకానికల్, ఎలక్ట్రికల్, వెల్డర్. కాకినాడ డిజిటల్ మెకానిక్, మోటార్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, వెల్డర్ ఖాళీలు. కోనసీమలో కూడా ఉన్నాయి. విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరు సీతారామరాజు, విజయనగరము, పార్వతీపురం, మన్యం జిల్లా, శ్రీకాకుళము. సో ఈ విధంగా మరి ఆల్మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్కడైతే ఖాళీలు ఉన్నాయో అక్కడైతే వీటిని అయితే మెన్షన్ చేయడం జరిగింది. మరి వీటికి ఎవరు ఎలిజిబుల్ అంటే ITI చదివినటువంటి అభ్యర్థులు వీటికి ఎలిజిబుల్గా మనమైతే చెప్పుకోవచ్చు. మరి క్రింద సూచించిన తేదీలలో జిల్లాల వారీగా ఉదయం 10 గంటలకు RTC జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీ VT అగ్రహారం విజయనగరం నందు హాజరు కావాలి అని చెప్పేసి ఇక్కడ సూచించడము జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా? సో అందరూ కూడా గమనించాలి. 15వ తారీఖు 8వ నెల 2023 దరఖాస్తులకు చివరి తేదీగా మనమైతే చెప్పుకోవచ్చు. సో ఇక్కడ చూడండి తేదీలు కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఒరిజినల్ సర్టిఫికెట్స్ అన్నీ కూడా పట్టుకొని అట్ ద సేమ్ టైం ఒక సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ కూడా తీసుకెళ్ళాలి. రిజిస్ట్రేషన్ ఫామ్, SSC మార్క్ లిస్ట్, ITI మార్క్ లిస్ట్, కుల ధృవీకరణ పత్రము, ఈ విధంగా ఇంకా చాలా ఉన్నాయి. లిస్టు చూడండి. తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ 18వ తారీఖు, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలు 19, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం 21వ తారీఖు. ఓకేనా? ఈ తేదీల వరకు అయితే వెళ్ళాలి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ సమయంలో ₹118 ప్రాసెసింగ్ ఫీ అయితే చెల్లించవలసి ఉంటుంది. సో గైస్ మరి ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి చాలా ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ న్యూస్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్. సో గైస్ ఎవరికైనా సమాజ శాస్త్రం, సోషియాలజీ పైన కంప్లీట్ కోర్స్ కావాలి అనుకుంటే సో మరి డైలీ క్లాస్లో చెప్పినటువంటి PDF ప్లస్ క్లాస్లో చెప్పినటువంటి టెస్ట్ సిరీస్ మేము ప్రాక్టీస్ చేసుకోవాలి కదా క్వశ్చన్స్ అని ఎవరికైనా అనుకున్నట్లయితే ₹500 కోర్సుని జస్ట్ 99 రూపీస్కి అయితే అందచేయడం జరుగుతుందండి. మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో అయితే దీన్ని అప్డేట్ చేస్తాను. ఈరోజు ఈవినింగ్ వరకు ఇంట్రెస్ట్ ఉన్న వారు తీసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? సో కంప్లీట్గా మీకైతే అప్డేట్ చేయడం జరుగుతుంది. ఈరోజు మనం చెప్పుకున్న క్లాస్ యొక్క PDF కూడా మీకు అక్కడ అందుబాటులో ఉంటుంది. మంచి అవకాశము సచివాలయ అభ్యర్థులకు, CDPO అభ్యర్థులకు కూడా ఇది మోస్ట్ ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. జాబ్ డిసైడింగ్ అండి. మొత్తము 27 టాపిక్ల పైన
పీడిఎఫ్ 27 టాపిక్ల పైన మొత్తము టెస్ట్ సిరీస్ కూడా మనకు అందుబాటులో ఉండేలా చూద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.